హలో అండి అందరికీ. ఈరోజు నేను ఆవకాయ వేసి చూపిస్తున్నానండి మా స్టైల్ లోపల. ఇక్కడ తీసుకున్నాము పులుపుకాయలు దొరికినాయి. ఇక్కడే ఆంధ్ర పులుపుకాయలు రౌండ్ తీసుకున్నాం. చాలా పులుపు ఉన్నాయి. ఈ 5 కిలోలకి 5 గిన్నెలు అయింది. అయితే 5 గిన్నెలు వేసేసాను ఇప్పుడే. అయితే 4 గిన్నెలకి ఇది 3 కారాలు కలిపి తీసుకున్నాను అనమాట. ఇది ఈస్టర్న్ చిల్లీ పౌడరు, ఆశీర్వాద్ చిల్లీ పౌడరు, ఇంకా టిక్కాల చిల్లీ పౌడర్, ఈ 3 మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా కారం ఉంది. అన్ని కారం ఉంటే చాలా కారం అయిపోతుంది. 3 కలిపేసాను. 3 కలిపి 4 గిన్నెలు కాయలకి 1 గిన్నె ఫుల్ ఇది తీసుకున్నా. ఆ 3 కారాలు తీసుకున్నా. మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా వేసాను. ఇంకో గిన్నెలో ఇంకా కాయలు వేసాను కాబట్టి 5 అయినాయి. 5వ దానికి ఫస్ట్ 4కి 1 వేసుకున్నా ఫుల్ కారము గిన్నె. మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కాయలు తీసుకున్నా, ఇంకో గిన్నె ఎక్స్ట్రా తీసుకున్నా కాబట్టి కాయలతో మళ్ళీ ఒక పావు భాగం అంతా మళ్ళీ చిల్లీ పౌడర్ వేసాను. వేసి కలుపుకొని ఇప్పుడే కలిపాను అనమాట. కలిపి దీంట్లో వేసాను. అయిపోయింది అది. మళ్ళీ ఉప్పు, టాటా ఉప్పు వేసుకున్నాను. టాటా ఉప్పు ఫస్ట్ ముక్కాలు వేసుకున్నాను అనమాట. 3 పావులు ఉప్పు వేసుకున్నాను. 4 గిన్నెలకి 3 పావులు ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ ఇంకోటి 5 ఎక్స్ట్రా గిన్నెకి మళ్ళీ ఆ కారం ఏమో 1/4 భాగం వేసాను. దాంట్లో ఇంకా అర్ధము 1/4 భాగం కంటే, పావు భాగం కంటే ఇంకా కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసి దీంట్లో మిక్స్ చేసుకొని దీంట్లో వేసాను అనమాట. అది ఆన్ కాలేదు వీడియో, అందుకని కలపటం అయిపోయింది అనమాట. అయితే దీంట్లో అంత కలిపేసి దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు నూనెనేమో దీంట్లో 1 ముక్కలు వేసుకున్నాను. ఇదే నువ్వుల నూనె తీసుకున్నాను నేను. 1 కేజీ ఫుల్ వేసాను. ఇంకొకటి 1 ముక్కాలు, 3 పావులు వేసుకున్నాను. ఇంకొకటి ఇదే నూనె. ఇంకా 2 లీటర్ దాకా పడుతుంది నూనె. ఉప్పు కూడా పడుతుంది మోస్ట్లీ. 3వ రోజు చూసి, ఉప్పు ఎక్కువైతే కష్టము, అందుకు తక్కువైనా పర్వాలేదు. 3వ రోజు వేసుకోవచ్చు. 3వ రోజు ఇంకా తక్కువ ఉంటే పాడైపోతుంది 1 ఇయర్కి. కాబట్టి 3వ రోజు ఆ ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఇదే గిన్నెలో, అంటే కడిగి పెట్టేస్తా, మళ్ళీ తీసి ఇదే గిన్నెలో ఇవన్నీ వేసి కలిపేసి మళ్ళీ జాడీలో తీసేసుకుంటాం. 3వ రోజు ఇది తీసుకున్నాను అనమాట. మళ్ళీ మెంతి పిండి దీంట్లో హాఫ్ వేసుకున్నాను. 4కి హాఫ్ అనమాట. కారానికి సగం తక్కువ వేసుకున్నాను. మెంతులు, ఆవాలు కలిపి, మెంతులు 3/4 ఇది మెంతులు. మెంతులేమో 1/4 భాగం అంతా, మళ్ళీ అర్ధం లోపల మెంతులు 1/4 భాగం ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇది తీసుకున్నాను అనమాట. మెంతులు కొంచెం వేసుకున్నాను క్వాంటిటీ. 3 గ్లాస్ 3 పావులకి అయితే 1 కాలంతా ఇది మెంతులు వేసుకోవాలి. అంటే కొంత లోపల మెంతులు, ఆవాలు కలిపేసాను. కలిపి అద్దం తీసుకున్నాను. మళ్ళీ ఇంకో 5వ దానికి ఇంకా కొంచెం కారం వేసుకున్నాను అనమాట. అందులో మెంతులు తక్కువ ఉంటాయి, ఆవాలు ఎక్కువ ఉంటాయి. అన్నీ పచ్చియే తీసుకున్నాను, పొడి చేసుకున్నాను. పచ్చివే, నూనె కూడా పచ్చిదే, ఆవపిండిను మంచిది పచ్చిదే, మెంతులు పచ్చిది, అంతా పచ్చివే వేసేసాను. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మిగిలిన దాంట్లో ఇప్పుడు ఉడుకుడుకు అన్నం చేస్తున్నాను. అన్నం అయిన తర్వాత దీంట్లో కలిపి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మా చిన్నప్పుడు అమ్మ అందరికీ కలిపి పెట్టేది. అదే అలవాటు ఇప్పుడు కూడా నేను మా పిల్లలకి కూడా అట్లా ఇస్తాను. చాలా ఇష్టంగా తింటాను. అంతే, 2 అయింది. ఈ 2 ఇప్పుడు సరిగ్గా కలిపేసి పెట్టేసాను. మళ్ళీ 3వ రోజు తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఉప్పు కారం అయితే కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలి, సరిగ్గా ఉంటే పర్వాలేదు. నూనె మాత్రం ఇంకా 2 లీటర్ల నూనె పడుతుంది. ఎందుకంటే పైకి ఉంటే తేలుతుంటేనే బాగుంటుంది, చెడిపోదు మేము. అది అయిపోయింది. ఇంకా ఈ మూత పెట్టేస్తాను. నెక్స్ట్ మళ్ళీ యాక్చువల్లీ మేము 6 కిలోలు తీసుకున్నాం. 5 కిలోలు దీనికి వేసాను. ఇంకో కిలో ఆవకాయ, ఇది అల్లంకాయ చేస్తున్నాను. దీన్ని నిండుగా కాయలు తీసుకున్నాను, పులుపు కాయలు తీసుకొని ఇక్కడ కలుపుకున్నాను. చూడండి ఇప్పుడే. దీనికేం ఆవపిండి అవసరం లేదు. అల్లంకాయ
చాలా బాగుంటుంది, నాన్ వెజ్ టైప్ టేస్ట్ వస్తుంది. అందుకు అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ గిన్నెకి 200 గ్రామ్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అది కూడా ఈ నూనెనే తీసుకున్నాను, ఇదేం ఆయిలే తీసుకున్నాను. అయితే ఉడుకు చేయాలి. ఒక 1/2 లీటరు మళ్ళీ పడుతుంది. తర్వాత 1/2 లీటర్ వేసాను, బాగా ఉడుకు చేసి చాలా హీట్ అయిపోయినాక బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. వేసి ఆ రెండు చాలా బాగా వేగిపోయింది. రెండు నూనెలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగాలన్నమాట. ఇట్లా బాగా ఈ కలర్కి వచ్చిందనమాట. ఇట్లా ఈ కలర్ రెడ్ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చింది. ఇట్లా అల్లం వెల్లిపాయ, లేదంటే పచ్చి వాసన వచ్చేస్తుంది. చాలా బాగుంది అదనమాట. ఉప్పు సేమ్ ఆవకాయ లాగానే అనమాట. ఇది ఫుల్ గిన్నెకి 1/4 భాగం అంతా నేను కారం వేసుకున్నాను. ఆ 1/4 భాగం పావు భాగంలో ఇంకా అర్ధము ఉప్పు వేసుకున్నాను అనమాట. ఉప్పు కొంచెం కారం కంటే తక్కువే ఉండాలి వేసాను. చూడాలి, అది బాగా వేసుకొని తక్కువైతే అప్పుడు కలుపుకోవచ్చు, ఎక్కువైపోతే మనం ఏం చేయలేమన్నమాట. అందుకోసం చూడండి అల్లంకాయ రెడీ అయిపోయింది. ఇది కూడా చేసాము. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ పాలు ఆవకాయ పెట్టాము, కొంచెం ఒక పాత్ర మాత్రం కాయలు ఇట్లా అల్లంకాయ చేసుకున్నాము. ఇది కూడా చపాతీకి, దోశకి, అన్నానికి కలుపుకోవటానికి బాగుంటుంది అన్నమాట. ఇది కూడా ఆవకాయలాగే ఇది కూడా చాలా టేస్టీగా అన్నం కలుపుకుంటే ఉడకాను, చాలా బాగుంటుంది. ఇది అంతా రెడీ అయిపోయింది. ఈ గిన్నెలోనే పెట్టేస్తాను, తప్పదు దాంట్లో మూత పెట్టి ఇది ఇట్లాగే పెట్టేస్తాను. 3వ రోజు మళ్ళీ దీన్ని కలిపి చూస్తాను. దీనికి మాత్రం ఉడుకు చేసి, నూనె తక్కువైతే ఉడుకు చేసి వేయాలి, పచ్చి నూనె వేయకూడదు ఆవకాయకి, అల్లంకాయకి పచ్చి నూనె వేయరు. మళ్ళీ బాయిల్ చేసుకొని ఆయిల్ని వేసుకుంటే కొంచెం ఇట్లా తేలేటట్టుంటే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ చెడిపోదు. మెయిన్ 1 ఇయర్ వరకు మేము పోయినసారి పెట్టింది ఇప్పటి వరకు వచ్చింది మాకు. ఇప్పుడే అయిపోయింది, కొంచెం ఉంది అది కూడా. అయితే ఏమీ చెడిపోదు. అంటే మనం నీళ్ళు ఏమి కలగనీయము. ఉప్పు మాత్రం అప్పుడప్పుడు చూసుకుంటుండాలి, తక్కువ అయితే మాత్రం వేస్తూ ఉండాలి, అంతే. కరెక్ట్గా ఉంటుంది అసలు. ఒకసారి వేస్తే అయితే అంటే మళ్ళీ ఒకసారి తక్కువ అనిపిస్తే వేసుకోవాలి. 3వ రోజు అయితే తెలిసిపోతుంది మనకి కరెక్ట్గా వేసి పెట్టుకుంటే. ఇది అన్నమాట ఈ సంవత్సరంలో చేసిన ఉప్పింకాయ మాది. అంతేనండి. మళ్ళీ 3వ రోజు కలిపిన తర్వాత నేను చూపిస్తానండి. థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు.